నేనే నీకు పెడతాను. కర్ణాటక ఆ అమ్మ వచ్చి మా అమ్మ మర్చించడం లేదు సార్. అమ్మ దగ్గర మా తాత సొత్తు రిజిస్టర్ చేసుకుని మాకు తెలియకుండా అది మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాదే, ఇది వదిలేసి వెళ్ళిపోండా అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. నన్ను వచ్చి బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు నన్ను వచ్చి ఆ మండల ఆఫీస్లో అది ఎంఆర్ఓ సార్ దగ్గర ఆన్లైన్లో అన్నా నాయనపల్లి ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర సార్ కర్ణాటక వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు దోజంగా వాళ్ళు చేసుకుంటే వాళ్ళ పైన వీళ్ళు మార్చి వాళ్ళ పేరు మార్చేసినారు. అది అడిగిన దానికి నన్ను బయట పోని చెప్పినారు సార్. మాకు న్యాయం జరగాలి సార్. చెప్పేది నడిపట్టి గంటే బయట పోని చెప్పినారు సార్. లోపల ఉండాలి అధికారులు సార్. వేరే వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు పోయి చేసుకొని మమ్మల్ని బెదిరించి తొరిమినారు. మాది నాయనపల్లి. మా నాయన పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. మా అమ్మకు మత్స్యంతం లేదు. వేరే వాళ్ళు మా భూమిని, మా తాతల సొత్తుని వాళ్ళ పైన మార్చుకొని రిజిస్టర్ చేసుకొని మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాది అని చెప్పి దౌర్జన్యం చేసి నన్ను మండల ఆఫీస్లో వచ్చి వాళ్ళ పైన ఆన్లైన్లో మార్చినారు. వద్దంటే కూడా ఆన్లైన్లో అధికారులు మార్చినారు. మాకు న్యాయం జరగాల. న్యాయం జరగకపోతే మండల ఆఫీస్ ముందరే అందరూ ఆత్మహత్య చేసుకుంటాం. మాకు ఇదే దిక్కు ఎవరు లేదు సార్. వెనక ముందు చెప్తాను సార్. చెప్తే కూడా నువ్వెవరు మాకు చెప్పేదానికి అని చెప్పి సార్ నన్ను బయట తరిమేసినారు. వాళ్ళు వచ్చి లోపల కూర్చోబెట్టుకొని వాళ్ళకి అన్నీ ఆన్లైన్లో ఎక్కించేసి వాళ్ళని పంపించేసినారు సార్. మాకు ఎవరు లేదు సార్. మాకు న్యాయం జరగాలి సార్. దౌర్జన్యంగా వాళ్ళ పేర్లు మార్చుకుంటారు. మాకు న్యాయం జరగాలి సార్. మాకు ఎవరు లేదు సార్. మత్స్యంతో లేని వాళ్ళు అంత ఉండేది సార్. మాకు ఎవరు ఏమీ లేదు. ఎవరు లేదు సార్. నాయనపల్లి సార్. మా నాయన పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ మాది. మా అమ్మకు మత్స్యంతం లేదు. వేరే వాళ్ళు మొత్తమే వాళ్ళ పేరు పైన చేసుకొని దౌర్జన్యంగా మా సొత్తు మాదే అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు. నన్ను వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు పైన ఆన్లైన్లో మార్చుకున్నారు. వద్దు అంటే కూడా మార్చినారు. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగాలి. మాది సొన్నగనపల్లి పంచాయతీ నాయనపల్లి. మా నాయన పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. మా అమ్మకు మర్చిపోవటం లేదు. రాజమండ్రి రోడ్లో సింహమ్మ అని ఒక ఆమె ఉంది. ఆమె మా అమ్మ ద్వారా మా తాతలు ముత్తాతల సొత్తుని మాకు తెలియకుండా రిజిస్టర్ చేసుకొనేసి మాకు భూమి మాదే అని మా పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరగాలి. మాకు ఇంతవరకు తెలియదు. మా అమ్మ ఉన్నప్పుడు, మా అమ్మ 2019లో చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మాది భూమి అని మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరగాలి. మాకు ఎవరు లేదు సార్. మాకు మత్స్యంతం లేదు. మాకు ఎవరు లేదు సార్. మాకు ఎవరు దిక్కు లేదు సార్. మాకు
రాజపేట రోడ్డు సుమమ్మ అనే వాళ్ళు వచ్చి భూమి మాది అని చెప్పి బెదిరిస్తున్నారు. నిన్న వచ్చి 17 తారీఖు వచ్చి నిన్న ఇక్కడ మండల ఆఫీస్లో ఆన్లైన్లో వాళ్ళ పేరు పైన మార్చుకున్నారు దౌర్జన్యంగా. అది కోర్టులో ఉంది అని చెప్పి సార్ కూడా చెప్పి నోటీస్ చూపిస్తే అది అవసరం లేదు పో అని చెప్పి బయటకు తోసేసినారు. నన్ను వాళ్ళ పైన దౌర్జన్యంగా మార్చుకున్నారు. మాకు న్యాయం జరగకపోతే మాకు ఆత్మహత్య ఇది మాకు ఇట్లే పెట్రోల్ పోసుకొని